ప్రస్తుతం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. భారీ వర్షాలతో ఇటు విజయవాడలో విషాదం నెలకొంది. ఎక్కడ చూసినా కూడా నీరు నిలిచిపోయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ప్రధాన రోడ్లన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. నడుము లోతు వరద నీరు చేరింది. మొత్తం మెయిన్ రోడ్స్ అంతా కూడా మనం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో చూడొచ్చు. నెహ్రూ బస్ స్టాండ్ సమీపంలోని బ్రిడ్జి దగ్గర 3 బస్సులు, ఒక ఆయిల్ ట్యాంకర్ వరద నీటిలో చిక్కుకున్నాయి. నెహ్రూ బస్ స్టాండ్ అనేది ప్రధానంగా అక్కడ రాకపోకలకు ఉపయోగిస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి లో బ్రిడ్జిలో మనం చూస్తూ ఉన్నాము నడుము లోతు నీళ్లు. అంటే అక్కడ ఉన్నటువంటి ఆయిల్ ట్యాంకర్ కావచ్చు, బస్సులు కావచ్చు, ఆటోలు కావచ్చు మునిగిపోతున్నాయంటేనే వర్షం తీవ్రత ఎంతో మనం అర్థం చేసుకోవచ్చు. విజయవాడ వ్యాప్తంగా కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మొత్తం జల దిగ్బంధంలోకి మునిగిపోయి ఉంది. ఏది డ్రైనేజో లేకపోతే ఏది మ్యాన్ హోలో, ఏది మెయిన్ రోడ్డో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాగులు, అలాగే చెరువులు, ఇవన్నీ కూడా ఏవి కూడా కనిపించకుండా పోతున్నాయి. బెజవాడ జల దిగ్బంధంలో చిక్కుకుంది. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న కుంభవృష్టికి నగరం అతలాకుతలంగా మారింది. మోకాళ్ల లోతు వరకు వరద నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. రోడ్లపై నదిలా వరద రావడం గతంలో ఎప్పుడు చూడలేదంటున్నారు నగరవాసులు. విద్యాధరపురం, భవానీపురం, గవర్నర్పేట, మొగల్రాజ్పురం వర్షపు నీరు ఏరులై పారుతోంది. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం నీట మురిగినటువంటి ప్రధాన రోడ్లను చూస్తున్నాము. నెహ్రూ బస్టాండ్లో నడుము లోతు వరద నీరుంది. ఆయిల్ ట్యాంకర్స్ కావచ్చు, ఆటోలు కావచ్చు, బస్సులు కావచ్చు, అవన్నీ కూడా ముందుకు కదలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే దాదాపు సగభాగం వరకు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి కనపడుతోంది. నగరంలో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు. భారీ వర్షాలతో ఇటు బెజవాడలో ప్రధాన కూడళ్లన్నీ కూడా జల దిగ్బంధంగా చెరువులుగా మారిపోయాయని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ కొండ చర్యలు కూడా విరిగి పడుతూ ఉన్నాయి. విషాదం నింపింది. కొన్ని చోట్ల కొండ చర్యలు విరిగిపడి అలాగే గోడలు నాని చనిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్రస్తుతం బస్టాండ్ సమీపంలో బ్రిడ్జి దగ్గర ఉన్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. కనకదుర్గమ్మ వారధి, అక్కడ ఉన్నటువంటి టెంపుల్కు సంబంధించిన ప్రధాన రోడ్లన్నీ కూడా అప్రకటిత కర్ఫ్యూ విధించినట్టుగా మొత్తం నిర్మానుష్యంగా మారిపోయింది. అన్ని నల్లని మబ్బులు కమ్ముకొని ఉంది. భారీ వర్షాలు, వాయుగుండం ఏర్పడింది బంగాళాఖాతంలో. దీంతో ఇటు తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కావచ్చు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఒక పక్క కొండ చర్యలు విరిగిపడుతున్నాయి, మరో పక్క అక్కడ ఉన్నటువంటి చెరువు కట్టల్లో, వాగుల్లో కొట్టుకుపోతున్న దృశ్యాలు కూడా మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం. తెల్లవారుజాము నుంచి కూడా నాన్ స్టాప్గా కుంభవృష్టి కురుస్తూ ఉంది. నగరం అంతా కూడా, విజయవాడ నగరం అంతా కూడా అతలాకుతలంగా మారిపోయింది. మోకాళ్ల లోతు వరకు వరద నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. ముఖ్యంగా ఈ జనజీవనం అంతా కూడా స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు. రోడ్లపై నిర్మానుష్య వాతావరణం కనపడుతోంది. నదిలా వరద రావడం గతంలో ఎప్పుడు చూడలేదంటున్నారు నగరవాసులు. ఇటు విద్యాధరపురం కావచ్చు, భవానీపురం కావచ్చు, గవర్నర్పేట కావచ్చు, మొగల్రాజ్పురం కావచ్చు, ఈ ప్రాంతాలన్నీ కూడా జల దిగ్బంధంగా మారిపోయినటువంటి సందర్భం కనపడుతోంది. మనం చూస్తున్నాము ఎన్టీవీ స్క్రీన్ మీద ఒక ఆటో దాదాపు మునిగిపోయే పరిస్థితికి వచ్చేసింది. అంటే ఏ స్థాయిలో నీరు అక్కడ ఉందో చెప్పుకోవచ్చు. 6 అడుగుల మేర నీరు నిలిచి ఉన్నటువంటి సందర్భం కనపడుతోంది. ఇక వర్షపు నీరు ఏర్లై పారుతోంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం భారీ వర్షాల కారణంగా అత్యంత రద్దీగా ఉండేటువంటి దుర్గగుడి ఫ్లైఓవర్ను అధికారులు మూసివేసిన దృశ్యాలు మనం చూస్తున్నాము. దుర్గగుడి ఫ్లైఓవర్ దగ్గర మొత్తం కూడా రోడ్ అంతటినీ కూడా బ్లాక్ చేసేశారు. ఎందుకంటే భారీ వర్షం కురుస్తుంది. ఇటు వర్షపు నీరంతా కూడా అక్కడికి చేరుకొని జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తంగా మారినటువంటి సందర్భంలో అక్కడ ఉన్న ఫ్లైఓవర్ను అధికారులు మూసేశారు. అటు దుర్గమ్మ ఆలయానికి వెళ్లి ఘాట్ రోడ్డును కూడా అధికారులు తాత్కాలికంగా మూసేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు.
విజయవాడని కుంభవృష్టి వర్షం అయితే వదలట్లేదు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో నగర వ్యాప్తంగా కూడా జనజీవనం కూడా స్తంభించింది. అదేవిధంగా ప్రధాన రోడ్ల మీద రాకపోకలు కూడా నిలిచిపోయాయి. దుర్గగుడి ఘాట్ రోడ్ను కూడా కొండ చర్యలు విరిగిపడతాయన్న కారణంతో ముందస్తుగానే మూసివేశారు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. పూర్తి స్థాయిలో దుర్గగుడి ఫ్లైఓవర్ కూడా తాత్కాలికంగా నిలిపివేసిన పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే దుర్గగుడికి వచ్చే మార్గంలో ఉన్నటువంటి లో బ్రిడ్జ్ పూర్తి స్థాయిలో నడుంలోతు నీటితో నిలిచిపోయిన నేపథ్యంలో అక్కడ బస్సులు లారీలు కూడా ఆ వర్షపు నీటిలో కూడా చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్లైఓవర్ ఎక్కడానికి సాధ్యం కాని పరిస్థితి. అదేవిధంగా భవానీపురం వైపు నుండి విజయవాడ సిటీలోకి రావడానికి కూడా ఇదంతా వర్షపు నీటితో నడుంలోతు నీరు అక్కడ నిలిచిపోవడంతో వాహనాలన్నీ కూడా చిక్కుకుంటున్న పరిస్థితి నేపథ్యంలో తాత్కాలికంగా దుర్గగుడి ఫ్లైఓవర్ను కూడా అధికారులు మూసివేస్తూ కూడా నిర్ణయం ప్రకటించారు. ఫ్లైఓవర్కి రెండు వైపులా కూడా బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాలు వెళ్లకుండా వాటిని నిలిపివేసి ట్రాఫిక్ ని మళ్లిస్తున్నారు. మొత్తం అన్ని వాహనాలు కూడా ఫ్లైఓవర్ దిగువ నుంచే కూడా వెళ్లాల్సిన పరిస్థితులు అయితే ప్రస్తుతం నెలకొన్నాయి. అదేవిధంగా దుర్గగుడి పైకి వెళ్లే ఘాట్ రోడ్ను మనం విజువల్స్ లో చూడొచ్చు. ఘాట్ రోడ్ను కూడా పూర్తి స్థాయిలో దుర్గగుడి అధికారులు ఉదయం నుంచే మూసివేశారు. కొండ చర్యలు విరిగి పడితే గనక భక్తులకి ప్రాణాపాయం ఉంటుంది కాబట్టి వాటిని నిలిపివేశారు. ఘాట్ రోడ్డుకు దిగువకుండా ఉన్నటువంటి 3 చెట్లు కూడా ఇవాళ ఉదయం కూలి నేపథ్యంలో వాటిని కూడా తొలగింపు పనులు కూడా చేపట్టారు. పూర్తి స్థాయిలో విజయవాడలో ప్రధాన రహదారులన్నీ కూడా జనజీవనం లేక పూర్తి స్థాయిలో నిర్మానుష్యంగా మారాయి. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఎప్పుడు కూడా వందలాది వాహనాలతో నిత్యం రద్దీగా ఉండేటువంటి దుర్గగుడి ఫ్లైఓవర్ కూడా వాహనాల్లో రాకపోకలు లేక నిర్మానుష్యంగా మారిన పరిస్థితి కూడా ఉంది. కుంభవృష్టి అదుపులోకి వచ్చే వరకు కూడా ఇదే విధమైన పరిస్థితి నగరంలో ఉండే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నాయి. నగరంలోని ప్రధాన ఫ్లైఓవర్గా ఉన్నటువంటి దుర్గగుడి ఫ్లైఓవర్ ని దుర్గమ్మ ఆలయానికి వెళ్లే ఘాట్ రోడ్ను కూడా నిలిపివేస్తూ కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో శ్రీకాంత్ ఎన్టీవీ విజయవాడ నుంచి.